నా పేరు ప్రేమ్ దయాల్. నేను కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్. కానీ నేను ఎమ్మెల్యేని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను కొత్తగూడెంలో అంటే నాకు తెలిసినటువంటి బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు కాబోయే ఎమ్మెల్యే అని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. అంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియానే. నేను ఎక్కడ వందల వేలు ఖర్చు పెట్టి ఏ ఫ్లెక్సీలు కట్టట్లేదు, అదేవిధంగా ఎక్కడ కూడా నేను కటౌట్లు కట్టట్లేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా నా బంధుమిత్రుల ద్వారా నేను పార్టీని విస్తరింపజేస్తున్నాను. దానిలో ముఖ్య భాగంగా మన ఆలయం గారు వారు కూడా ఏం చేస్తారంటే, నాకు తెలిసినటువంటి కొంతమంది సన్నిహితుల దగ్గరికి పోతారు. పోయి మాట మాట్లాడుకుంటూ వారు ఉండేది కొత్తగూడెమే, కానీ వారు చేసేది పోటీ ఇల్లు. అయినా కూడా కొత్తగూడెం నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు అని అడుగుతాయి. అనంటే ఎవరు అనంటే వాళ్ళన్న ప్రేమ్ దయాల్ కొత్తగూడెం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి నాకు ఫోన్ చేస్తారు. మన మంచిర్యాలలో ఏర్పాటు చేసినటువంటి మన మదన్న గారు చాలా గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా నాకు సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత నేను మదన్న గారికి ఫోన్ చేసిన, అన్న మీరు చేసినటువంటి కార్యక్రమం చాలా బాగుంది, మీరు అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ కార్మిక కుటుంబాలను కానీ మీరు మనం ఖచ్చితంగా వాళ్ళని కలుపుకోవాలన్నా. ఎందుకంటే నేను కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ఉంది, ఏదన్నా మనకి అక్కడ వాళ్ళకి సమస్యలు ఉంటే నేను ఇక్కడ నుంచి స్టేట్మెంట్ ఇస్తాను, నేను తప్పకుండా నేను ఆ కార్యక్రమం చేస్తాను అని చెప్పేసి మొన్న మదన్న ద్వారా కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ విధంగా దేవుడు ఏదన్నా మనం కొంచెం తక్కువ కష్టపడ్డామని చెప్పేసి దేవుడు కోపంతో ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా మనం స్వీకరించాల్సింది. ప్రతిపక్షం అంటే ఒక్క సీటుతోటే కదా, ఒక్క సీటు తక్కువ వచ్చినా మనం ప్రతిపక్షంలో, ఒక సీట్ ఎక్కువ వస్తే అధికారంలో. కాబట్టి ఈ విధంగా మనం అందరం ముందుకు పోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆధార్ పార్టీ.